నమస్తే, వెల్కమ్ టు టాకింగ్ పాయింట్ విత్ మీ కవిత. కల్కి సినిమాలో సుప్రీం కోసం అమ్మాయిల్ని వెతుకుతూ ఉంటారు. అందమైన అమ్మాయిలను కాంప్లెక్స్కి తరలించి సుప్రీం కోసం రెడీ ఉంచుతారు. చూడ్డానికి ఇది సినిమాటిక్గా అనిపించిన ఉత్తర కొరియాలో ప్రతి ఏటా ఇది నిశ్శబ్దంగా జరిగిపోతుంది. నియంత కిమ్ జోంగ్ ఉన్ రొమాంటిక్ అవసరాల కోసం ప్రతి ఏటా 25 మంది అమ్మాయిలను అంతఃపురానికి తరలిస్తారు. అసలు ఈ నియంత స్టైల్ ఏంటి, ఈ అమ్మాయిల పరిస్థితి ఏంటి, కల్కి సినిమా కళ్ళ ముందు కనిపిస్తోందా అన్న విషయాలు ఇప్పుడు తండ్రి అనారోగ్యంతో మంచం పట్టినప్పుడు సైన్యం మీద గ్రిప్ సంపాదించాడు. 2011వ సంవత్సరంలో తండ్రి చనిపోయినప్పుడు వెంటనే పరిపాలనా పగ్గాలు చేపట్టాడు. 2 వారాలు కూడా తిరగకుండానే పార్టీ అధ్యక్ష పదవి, సైనిక అధ్యక్ష పదవి, దేశాధ్యక్ష పదవిని తీసేసుకున్నాడు. 2 అన్నగార్ల కుటుంబాలను పక్కకు జరిపాడు. కుటుంబ సభ్యుల్ని వేధించడం చూసి మేనత్త జాంగ్ కైసన్ కలగజేసుకునేందుకు ప్రయత్నం చేశారు. మాట్లాడుకుందాం రమ్మని పిలిపించి మేనత్త, ఆమె భర్త, వాళ్ళ కుమారుణ్ణి అందరి ముందు కాల్చి చంపేశాడు. దీంతో కుటుంబ సభ్యులు అంతా కిమ్ జోంగ్ ఉన్ జోలికి రావడం మానేశారు. ప్రభుత్వంలో, పార్టీలో ఎదురు తిరిగిన వారిని అక్కడికక్కడే కాల్చి చంపడం ఆయన అలవాటు. దేశవ్యాప్తంగా కూడా కఠినమైన ఆంక్షలను అమలు చేస్తూ ఉంటారు. అసలు ఉత్తర కొరియాలో ఎటువంటి పాలన జరుగుతుందో కూడా పెద్దగా బయట ప్రపంచానికి తెలియదు. పూర్తిగా కమ్యూనిస్ట్ శృంగార పురుషుడు అని చెప్తారు. ఆయన కోసం ప్రతి సంవత్సరం 25 మంది అందమైన అమ్మాయిలను తరలిస్తుంటారు. అక్కడ విషయాలను అంతఃపురం నుంచి పారిపోయి బయటకు వచ్చిన యోన్ పార్క్ అనే అమ్మాయి విదేశీ మీడియాకు వెల్లడించింది. ఆమె చెబుతున్న వివరాలు వింటే సాక్షాత్తు కల్కి సినిమా కాంప్లెక్స్ సీన్లు కళ్ల ముందు కనిపిస్తాయి. నియంత కిమ్ను సంతోషపెట్టే అమ్మాయిల కోసం ప్రతి సంవత్సరం వెతుకుతూ ఉంటారు. కాలేజీలు, స్కూల్స్, ట్రైనింగ్ సెంటర్లలో పోలీస్ అధికారులు సోదాలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో దాక్కొని ఉన్న అమ్మాయిలను బయటకు తెచ్చేందుకు స్కూల్ గ్రౌండ్స్, వాష్రూములను కూడా ఉపయోగిస్తారు. ఇక 3వ గ్రూప్ పూర్తిగా బెడ్ మీద రొమాన్స్ కోసం పంపించేస్తారు. ప్రతి నెల ఈ గ్రూపులను రొటేషన్ ద్వారా మారుస్తూ ఉంటారు. ఈ టీమును ప్లెజర్ స్క్వాడ్ అని పిలుస్తారు. అయ్యగారిని అన్ని రకాలుగా సంతోషపెట్టడమే ఈ టీం చేయాల్సిన పని. ఏడాది తర్వాత ఈ టీంను పక్కకు పంపించేస్తారు. ఇందులో బాగా నచ్చిన అమ్మాయిలను మాత్రం అంతఃపురంలోనే ఉంచుతారు. మిగిలిన అమ్మాయిలను పక్క మందిరంలోకి మార్చేస్తారు. సైన్యంలోనూ, ప్రభుత్వంలోనూ సీనియర్ అధికారులు, మంత్రులను సంతోషపరచడమే వాళ్ల పనిచారు. మొత్తానికి ఈ ఆధునిక కాలంలో కూడా భూమండలం మీద ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి అంటే వినడానికి ఆశ్చర్యమే. కానీ నియంత పాలనలో ఇలాంటివి